బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, భారతదేశంలో ఉమెన్కి ఒక సపరేట్ ప్లేసే ఇచ్చారు. మన వేదాంతాల్లో చూసుకున్న, ఉపనిషత్తులు, పురాణాల్లో చూసుకున్న మహిళలకు ఒక రకమైన గుర్తింపు ఉంది. అది చాలా గొప్ప గుర్తింపు అనే చెప్పాలి. అయితే మహిళ అనగానే మనకి శక్తి అనేది గుర్తు వస్తుంటుంది. శక్తికి మూలం ఉమెన్. సో అలాగే శక్తికి మరొక మూలం మెయిన్గా విశ్వం అని కూడా చెప్తూ ఉంటారు కదా. సో విశ్వానికి మహిళకి ఉన్న కనెక్షన్, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మేనిఫెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. స్టిల్ చాలా మంది మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? యూ మెన్షన్ రైట్ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. ఏంటి అంటే, కంపేర్ టు మెన్, పురుషులతో మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ అనంతమైన విశ్వము ఉమెన్కి చాలా డిఫరెంట్ ఎనర్జీస్ని ఇవ్వడం జరిగింది. సో కంపేర్ టు మెన్, ఉమెన్ ఎక్కువ మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్, విజువలైజేషన్కి ఎక్కువ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఎనర్జీకి ఉమెన్ అనే వాళ్ళు ఒక హబ్. మీరు అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే ఎవరు ఉండాలి? ఉమెన్ ఉండాలి. విచ్ మీన్స్ కంపేర్ టు మెన్ లాట్ ఆఫ్ హిడెన్ ఎనర్జీస్ అనే నిగూఢంగా వాళ్ళు దాగి ఉన్నాయి. సో అందుకనే నారీ శక్తి అంట. ఉమెన్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. సో మహిళా సాధికారత, విచ్ మీన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడైతే మహిళలు పూజింపబడరో అక్కడ అన్ని అనర్థాలే అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో, మీ ఫ్యామిలీస్లో ఉన్న ఉమెన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, మీ బెటర్ హాఫ్ కావచ్చు, ఓకే, ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఉన్న ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకైతే మన ఇంట్లో ఉన్న స్త్రీలకి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ఫుల్గా ఉంటామో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనకి చాలా స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది అంటే చాలా బుక్స్లో మనం చదువుకున్నాం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడరో అక్కడ అన్ని అనర్థాలే అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్తో మనం మమేకం అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మన ఇంట్లో ఉన్న ఉమెన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్పెక్ట్ చూపించాలి. అండ్ కావ్యాలు ఎన్ని ఉన్నా ఎవరూ రాయలేని మహాకావ్యమే అమ్మ. ఈ వీడియో చూస్తున్న అమ్మలందరికీ నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. అమ్మ అన్న వర్డ్కి చాలా చాలా పవర్ ఉంది. అమ్మే లేకుంటే మన నెక్స్ట్ జనరేషనే లేదు, మనమే లేము. ఎవరు ఆశీస్సులు ఉన్నా లేకున్నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. తల్లిదండ్రుల యొక్క పాజిటివ్ ఆరా ఎవరికైతే ఉంటుందో యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ డబుల్ అవుతాయి, సైన్స్ చెప్తా ఉంది. ఓకే, అండ్ ఆడపిల్లనమ్మ అంటూ దిగులు చెందకు, ఆడపులిలా ఈ లోకానికి నీవేంటో నిరూపించు. మీరందరూ ఆడపిల్లలు కాదు, మీరందరూ ఆడపులిలు. అందుకే అంటారు డాటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 సన్స్, డాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్ అంటారు. ఒక డాటర్ 10 సన్స్తో 10 మంది కుమారులతో సమానం అని అంటారు. సో మీరందరూ ఆడపిల్లలు కాదు, మీరందరూ ఆడపుల్లులు. యు ఆర్ వెరీ పవర్ఫుల్ ఉమెన్. తోటి మహిళల్లో వెలుగులు నింపు, నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు వింటున్నాక, ఏమైనా మీలో చేంజెస్ వచ్చాక మిగతా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే ఇలాంటి వీడియోస్ యొక్క లింక్స్ వాళ్ళకి షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లింక్స్ షేర్ చేసి వాళ్ళకి కూడా చూడమని చెప్పండి. ఎంపవర్మెంట్, ఒక ఎంపవర్మెంట్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఉమెన్ కూడా ఒక ఎంపైర్ని క్రియేట్ చేసేంత ఎనర్జీ ఉంది. స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయంటే బిజినెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు 70-80% గ్రోత్లో ఉంది కంపేర్ టు మెన్. యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా నేను చెప్తా ఉన్నా, ఉమెన్కి అన్ని హిడెన్ పవర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉమెన్ ఎలా ఉన్నారంటే డిపెండెంట్, హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ ఇండిపెండెంట్. ఎక్కడికి వెళ్ళి వర్క్ చేద్దాము, ఒక ఎర్నింగ్స్ చేద్దాము, మన ఫ్యామిలీస్కి సపోర్టివ్గా ఉందామని చాలామంది ఉమెన్ మారారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. నువ్వు కేవలం మహిళవు కాదు, ప్రపంచాన్ని కనే ఒక అద్భుత శక్తివి, ప్రపంచాన్ని నడిపించే శక్తివి, మాటకు అందని భావనవి. నీ సేవలకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మనమున్నాం 9 to 5 ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాం, బట్ ఇంటి పని, వంట పని, పిల్లలు, హస్బెండ్, రిలేషన్స్, చాలా వర్క్స్ ఎవరు చేస్తారు? ఉమెనే చేస్తారు. వాళ్ళలాగా మనం వర్క్ చేయడానికి అంత ఎనర్జీ కూడా లేదు, అంత శక్తి కూడా మనకి లేదు. సో మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న ఉమెన్ అందరికీ మనం ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం, ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాం. తెలిసి తెలియక ఇంతకుముందు ఏకవచనంతో వాళ్ళకి మాట్లాడుంటే కనుక ఒక్కసారి వాళ్ళకి సారీ చెప్పి ఫర్గివ్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఒకప్పుడు పాస్ట్లో ఉమెన్ ఇలా ఉండేవాళ్ళు, వంటగదికి పరిమితం అయిపోయి, లేదా పిల్లలకి చదువు చెప్తూ, ఇంట్లో హౌస్ హోల్డింగ్ పనులు చేసుకుంటూ ఒకప్పుడు ఉమెన్ వంటగదికి మాత్రమే పరిమితం అయిపోయారు. బట్ ఇప్పుడు దే ఆర్ వర్కింగ్. ఏదో ఒకటి చేద్దాము, ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉందాము.
ఏదో ఒకటి ఆలోచిద్దాం, మన ఫ్యామిలీని ముందు స్థాయికి తీసుకువెళ్ళడానికి ఏదో ఒకటి నేను కూడా ఒక హ్యాండ్ వేద్దామని చెప్పి చాలామంది ఉమెన్ ఆలోచించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారింది. ఒకప్పుడు ఉమెన్కి అలా లేకుండే, హస్బెండ్ పని చేస్తూ ఉంటాడు, ఇంట్లో ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఉమెన్ మనకి పోటీ వస్తూ ఉన్నారు. వీఆర్ సో హ్యాపీ అండి. మీరు అందరికంటే సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అండ్ ఈ రోజుల్లో ఉమెన్కి ఏం కావాలి? ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో ఉన్న ఉమెన్కి అడిగామా? నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్తా ఉన్నాం కానీ నీకేం కావాలని ఎప్పుడు అడగలేదు. వాట్ డు ద ఉమెన్ ఆఫ్ టుడే వాంట్? వాళ్ళకి ఏం కావాలి? ఈక్వాలిటీ కావాలి. దే ఆర్ నాట్ సపరేట్ అండి, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు మనలాంటి మనుషులే, మనకంటే ఎక్కువ కష్టపడతా ఉన్నారు. సో వాళ్ళకి మనం ఒక ఇంపార్టెన్స్ ఇవ్వగలగాలి ఇంట్లో. అండ్ రికగ్నిషన్, దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్, ఎస్ గుర్తింపు. ఏ చైల్డ్ క్రైస్ ఫర్ రికగ్నిషన్ అండ్ ఎ మ్యాన్ డైస్ ఫర్ రికగ్నిషన్ అంటారు. సో గుర్తింపు ఎవరికి అవసరం? అందరికీ అవసరం. బట్ మీ ఇంట్లో ఉన్న ఉమెన్కి మీరు ఎప్పుడైనా గుర్తించడం స్టార్ట్ చేస్తారా? తక్కువ చేస్తా మాట్లాడతారా? యూనివర్సల్ సబ్జెక్ట్ మీకు తెలిసాక కూడా, ఈ విశ్వ జ్ఞానాన్ని తెలుసుకున్నాక కూడా, ఈ విశ్వ నియమాల్ని తెలుసుకున్నాక కూడా మీ ఇంట్లో ఉన్న ఉమెన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఐఎమ్ సారీ, మీ ఎఫర్మేషన్స్ రిజల్ట్ రాదు. ఐఎమ్ సారీ, మీ మేనిఫెస్టేషన్స్కి రిజల్ట్ రాదు. ఐఎమ్ సో సారీ, మీరు ఎన్ని మనీ మెడిటేషన్ చేసినా మీకు రిజల్ట్ రాదు. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. దట్ ఈస్ లా ఆఫ్ వన్నెస్. ఓకే. అండ్ ఫ్రీడమ్. ఈ రోజుల్లో వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రత కావాలి. ఇప్పుడు హ్యాపీ. ఒకప్పుడు ఉమెన్కి బయటకు పంపించడానికి కూడా భయపడతా ఉంటుండే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఇప్పుడు ఇంటి నుంచి వాళ్ళు స్టెప్ అవుట్ అయ్యి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో ఒకటి పని చేస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఫినాన్షియల్లీ ఫ్రీడమ్ అవుదామని. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మీ అందరికీ చాలా డౌట్. అసలు ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్ చేస్తుందే ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఐ విల్ క్లియర్. నేను కొంచెం ఎగ్జాంపుల్తో క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్ ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇప్పుడు బల్బ్ మనకు అవసరమైతే కొనుక్కుంటామా? కొనుక్కుంటాం. ఆల్రెడీ ఒకడు కనుక్కున్నాడు కాబట్టి మనం కొనుక్కుంటాం. సో మనం కొనుక్కున్న ప్రతిసారి థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ ఇంటికి మనీ వెళ్తుందా వెళ్ళదా? దాన్నే రాయల్టీ అంటారు, రాయితీ అంటారు. సో వాళ్ళ ఇంటి మనం బల్బు కొనుక్కున్న ప్రతిసారి ఎడిషన్ వాళ్ళ ఇంటికి మనీ వెళ్తుంది, రాయితీ అంటారు దాన్నే. ఇప్పుడు ఎడిషన్ ఉన్నారా? లేరు. వాళ్ళ మునుమనవులు ఉన్నారు. సో బల్బులు ఎప్పటి వరకు మనం కొంటాము? ఎర్త్ అనే ప్లానెట్ ఉన్నంత వరకు బల్బులు అమ్ముడుపోతాయి. అంటే ఎర్త్ అనే ప్లానెట్ ఉన్నంత వరకు థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ ఫ్యామిలీకి మనీ వెళ్తుంది. అంటే ఎంత కావాలంటే అంత మనీ వస్తున్నప్పుడు వాళ్ళ మనవలు ఎక్కడికైనా వెళ్ళి పని చేయాలా? అంటే టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, జీవితాంతం బల్బులు అమ్ముడిపోతాయి కాబట్టి సెక్యూరిటీ ఉంది. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఫినాన్షియల్లీ ఫ్రీ అయినట్టు. మీరు నిజంగా జీవితంలో ఫినాన్షియల్ ఫ్రీ అవుదాం అనుకుంటున్నారా? డబ్బు కొరకు మీరు పని చేయకుండా డబ్బే మీ కొరకు పనిచేసేటట్టు ఆలోచిద్దాం అనుకుంటున్నారా? ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆలోచన ఉందా? లైఫ్లో అన్ని అచీవ్మెంట్స్ని అచీవ్ చేయాలనే ఆలోచన ఉందా? ఉంది అంటే మీ కొరకు మేము చాలా ప్రోగ్రామ్స్ చేయబోతా ఉన్నాం. హ్యాపీగా మీరు అటెండ్ అయ్యి ఫినాన్షియల్లీ ఫ్రీ యొక్క లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఈ రోజుల్లో ఉమెన్కి ఇది కావాలి, మనం అడగాలి, మీకు ఏం కావాలని అడగాలి. ఒకటే చెప్తా ఉన్నా, ఉమెన్ అందరికీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఈ అనంతమైన విశ్వం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ మీరు ఆల్రెడీ రన్ చేస్తున్నారు. ఎస్. అండ్ అలాగే అందులో ఉన్న ఉమెన్ అయి ఉండొచ్చు, చాలా మంది కొత్త పార్టిసిపెంట్స్ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకుంటారో లా ఆఫ్ అట్రాక్షన్ అప్కమింగ్ వర్క్ షాప్ని, అది కేవలం మహిళల కోసమా లేకపోతే అందులో మహిళల కంటే సపరేట్? నెక్స్ట్ జరగబోతున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఫర్ ఆల్. ఎవరైతే లాస్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఉన్నారో నో ప్రాబ్లం, అక్కడ ఏదైతే సబ్జెక్ట్ని రివ్యూల్ చేయబోతున్నానో దానికి డబుల్ ట్రిపుల్ సబ్జెక్ట్ని రాబోతున్న ప్రోగ్రాంలో ఇవ్వబోతా ఉన్నాం. వండర్ఫుల్ సార్. సో ఈ మంత్ 14 ఏప్రిల్ రోజున ఆ వర్క్ షాప్ ఉండబోతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ సార్. అండ్ తప్పకుండా ఇది గొప్పగా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని, మరిన్ని వర్క్ షాప్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఈ వర్క్ షాప్ మీరు పలానా డేట్లో ఉంది కాబట్టి ఆ 14 తారీఖు మీరు అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత 5 రోజుల పాటు వైబ్రెంట్ వంశీకతో మీరు ట్రావెల్ చేయాలి అనుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఒక ఎక్స్ట్రా డేని కూడా వాళ్ళ కోసం కేటాయిస్తున్నట్టు Q&A సెషన్ అండి. వాళ్ళకి ఏమి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, వాళ్ళ నిజ జీవితంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉన్నా, ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఏమి డౌట్స్ ఉన్నా పర్సనల్గా నాతో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వచ్చు. వండర్ఫుల్ సార్. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మరొకసారి ముందుగా మెన్షన్ చేస్తున్నాము. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.